హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజు బుద్ధ పౌర్ణమి. నేనైతే సింపుల్గా పూజ అయితే చేసుకుని దీపారాధన చేసుకున్నానండి. సింపుల్, నా పూజ ఎప్పుడు సింపుల్గా ఉంటుందండి. సో ఇంకా కొద్దిగా ఈరోజు బట్టలు మడత పెట్టే పని ఉంది. రేపు కిడ్స్ వస్తారు. సో రేపు కానీ మన సాటర్డే కానీ సండే కానీ పిల్లలు అయితే వచ్చేస్తారు. సో బట్టలు మడత పెట్టే ఉంటే బట్టలు మడత పెట్టేస్తున్నాను. ఈరోజు వంట వచ్చేసి ఏం చేయలేదండి. కుడాలు, ఒబ్బట్టు సాంబార్ చేసినాను. పూర్ణం కుడాలు ఒబ్బట్టు చేయలేదు. అమ్మ ఇచ్చి పంపించిందండి. సో అందుకే వంట ఏం చేయలేదు. కొద్దిగా రైస్ ఒకటి చేసుకున్నాను అంతే. పని ఏం లేదు. పూజ చేసి షాపు కూడా ఈరోజు క్లోజ్ చేసుకున్నాను. ఈవినింగ్ టైం తీసాము, పౌర్ణమి కదా. చాలా దగ్గర ఇదన్నమాట, ఏమంటారు, జాతర ఉంది, తేరు ఉంది. చాలామంది రారు షాప్కి. అంతా జాతర తేర్లకి వెళ్ళుకొని హ్యాపీ ఎంజాయ్ చేసుకొని ఉంటారు. మేడే కూడా కదండి. సో ఎటైనా వెళ్ళింటారు, కస్టమర్లు ఎక్కువ రారనేసి ఇంట్లో పని అంతా చక్కబెట్టుకున్నామని ఈరోజు సాయంకాలం వరకు షాప్ క్లోజు. ఓన్లీ ఇంటి పని అంతే ఈరోజు. సో అందుకే త్వరగా పనులు అయితే క్లీన్ చక్కబెట్టుకుంటాను. ఈ బట్టలు ఎన్ని ఉతకాలి, ఎన్ని మడత పెట్టాలని ఎప్పుడూ ఫీల్ అవుతూనే ఉంటానండి. బికాజ్ చూస్తే కొన్ని ఉంటాయి, ఆడ ఉతికి మడత పెట్టేటప్పుడు ఎన్ని బట్టలోనండి చాలా అయిపోతుంది. బట్టలు మడత పెట్టడము, బట్టలు మడత పెట్టడము ఇంక వేరే ఏం పని ఉండలేదు అన్నట్లు బట్టల పని చేసుకొని కూర్చోవాలే. సో అంటే జస్ట్ చెప్తున్నానండి, అలా అనిపిస్తుంది. బట్టలు ఉతికేకి వాషింగ్ మిషన్కి వేస్తాము, మడత పెట్టేకి అప్పుడే మడత పెట్టేస్తే సరిపోతుంది. మడత మనం ఎప్పుడు పెడదామంటే సరే ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాంలే అని దివాన్ మీద వేసేది, చైర్ మీద వేసేది. సో అవి ఇలా మడత పెట్టేదానికి 2-3 డేస్ అలానే ఉంటుంది. సో ఇలా సోంబేరి అనమాట, అంతే. ఇంకేం లేదు, సోంబేరి పనులు వేరే ఏం లేదు. సోంబేరితనం చేసుకొని టైం వేస్ట్ చేసుకుంటూ ఉండడం అంతే, ఇంకేం వేరే ఏం లేదు. చూడొచ్చు బట్టలన్నీ మడత పెట్టాను, అలా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరికీ మేడే శుభాకాంక్షలు అండి. అంటే వర్క్ చేస్తుంటారు కదండి కార్మికులు, దినాచరణ శుభాకాంక్షలు అన్నమాట. సో పూజ చేసుకున్నాను, టిఫిన్ తిన్నాను, బట్టలు మడత పెట్టేస్తాను. కొద్దిగా వేరే పనులు ఉన్నాయి, వీడియో ఎడిటింగ్ అవన్నీ ఉన్నాయండి. 2-3 డేస్వి కొద్దిగా షార్ట్ వీడియోస్, రీల్స్ ఎడిట్ చేసే ఉన్నాయి. సో అవన్నీ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి చేసి మిగతా పనులు అయితే చూడాలి గైస్. ఈరోజు ఎందుకో కొద్దిసేపు రెస్ట్ చేయాలనిపించింది. రెస్ట్ చేసి తర్వాత వేరే పనులన్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. షాప్కి వెళ్ళేది అండ్ మార్కెట్కి వెళ్ళాల్సిన పని ఉందండి. తరకారీ మొత్తం అయిపోయింది. సో మార్కెట్ వెళ్ళేసి రావాలి, అదొక పని కూడా ఉంది. అవన్నీ చేసేసుకొని రావాలి. కుదిరితే అమ్మోళ్ళ ఇంటికి పోదాం అనుకున్నాను. ఎండ్లో ఎక్కడ పోయేది ఏమొద్దునేసి రెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అటు కూడా ఆలోచన ఉంది, వెళ్దామా వద్దా అనేసి. తేరుంది అక్కడ, అందుకు వెళ్దాం అనుకుని మళ్ళీ వద్దులే అనేసి డ్రాప్ అయిపోయినాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోవాలనిపిస్తుంది, డిసైడ్ అవ్వలేకపోతున్నానండి. పోదామా వద్దా అని. సో చూద్దాం. ఇంకా మధ్యాహ్నం అప్పుడే అయిపోయింది కదండి. సో ఏం పోయేది ఏం లేదు, రెస్ట్ చేస్తాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయేసి వద్దామనేసి వెళ్తే సరిపోతుందనేసి క్యాన్సిల్ అయితే చేసేసుకున్నాను. బట్టలు మడత పెట్టేసి కొద్దిగా ఇల్లు చక్కబెట్టుకునేస్తా. బట్టలు మళ్ళీ మిషన్కి వేయాలి. మిషన్కి వేయడము మడత పెట్టడం, మిషన్కి వేయడం మడత పెట్టడం. మరీ బట్టలు ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలు అనిపిస్తాను, అంత బేజారు అనిపిస్తాను గైస్. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉండేయండి, మిషన్కి వేయడం. నిన్న దీనికి వెళ్ళాము, ఫన్ వరల్డ్కి వెళ్ళాము. సో 3 చేతుల్లో వాటర్లో ఆడినవి, పోయినవి, వచ్చినవి బట్టలు 3 సెట్స్ ఉన్నాయి. సో అదొక్కటండి, ఇలా ఉంటుంది. ఎక్కడన్నా వెళ్ళేసి వచ్చినామంటే బట్టలు మిషన్కి దండిగా పడతాయండి. దండిగా వాషింగ్ మిషన్కి బట్టలు దండిగా ఉంటాయి. సో
మరీ బట్టలు ఉతకడం ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. మా పిల్లలు లేరు అయినా కూడా వాషింగ్ మిషన్ అయితే బట్టలు డే బై డే ఒక ట్రిప్ అయితే వేస్తూనే ఉన్నాను. అన్ని బట్టలు అయితే ఉన్నాయి. పిల్లలు లేరులే హ్యాపీగా ఒకదానికి ఏం చేసుకుంటామని చాలామంది అంటారు. పిల్లలు ఉన్ని లేకపోని పనే కదండి. మా పిల్లలు జాతర ఉందని పోయినారు అంతే అండి అమ్మోళ్ళ ఇంటికి. రేపైతే వచ్చేస్తారని చెప్పాను కదండి, రేపో మొన్నడో వస్తారు. పిల్లలు లేకుంటేనే ఫుల్ బేజార్ అవుతుందండి. పిల్లలు ఉంటే హ్యాపీగా టైంపాస్ అయిపోతుంది. నాకు పిల్లలు లేదంటే ఇంట్లో ఉండబుద్దే కాదు. అంత అంటే అంత బోర్ అవుతుంది. పిల్లలు ఉంటే అన్నం చేయడం, వెరైటీస్ టిఫిన్స్ కూడా చేసుకొని తినొచ్చండి. లేదంటే ఒకదాని ఉంటే ఏదో అన్నమో సాంబారో ఉందిలే అది దాన్ని చేద్దాము, మళ్ళీ తిందాము, మళ్ళీ చేద్దాము అనుకొని టైం అంతా అలానే వేస్ట్ అయిపోతుందండి. చాలా అంటే చాలా బేజార్ కిడ్స్ లేకపోతే. ఒక్కరోజు కూడా పిల్లలు గలాట్ ఉంటేనే ఇంట్లో ఉండేకవుతుందని నా ఒపీనియన్ అండి. మీ ఫీలింగ్ ఎలా ఉందో షేర్ అయితే చేసుకోండి, కామెంట్ అయితే చేయండి. నాకైతే మా 2 పిల్లలు ఇంట్లో ఉండాలా, ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. ఏదో ఉన్నప్పుడు అనిపిస్తుంది గలాట్ చేసుకుంటా అంటారు, 2 రోజులు ఎక్కడన్నా పోతే హ్యాపీగా ఉండొచ్చు అని. బట్ వెళ్ళిన 1 అవర్ 2 అవర్ బాగానే ఉంటుందండి. మళ్ళీ తినే టైంకంతా పిల్లలు లేరే అనే ఫీల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎవరికేమో కానీ బట్ నాకైతే ఆ ఫీలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. పిల్లలు లేరు అని మనసులో కొట్టేస్తూ ఉంటుంది. మా పిల్లలతో అటాచ్మెంట్ అలా ఉంది, లేదని కాదు, అందరికీ ఉంటుంది. బట్ మనం అలా అనుకుంటాం. స్కూల్కి వెళ్తా అన్నప్పుడు సతాయిస్తూ అంటారు, అది కావాలి మమ్మీ, ఇది కావాలి మమ్మీ, ఇంట్లో ఉంటే అని సతాయిస్తూ అంటారు కదా, అలా మనం అనుకుంటాము. బట్ పిల్లలు లేకపోతే ఉండలేం. పిల్లలు ఇంట్లో ఉంటేనే హ్యాపీ అండి. సందడిగానే ఉండేదైతే నాకు ఇష్టం అండి. సో ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పానండి. మీకు కిడ్స్ ఊరికి వెళ్ళినారా ఏమి కమెంట్ అయితే చేయండి. మీకు ఇలా ఫీల్ అవుతుందా, లోన్లీనెస్గా ఫీల్ అవుతుందా, కిడ్స్ ఎవరు లేకపోతే బోరింగ్గా ఫీల్ అవుతుందా అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు చూస్తున్నారండి, ఎందుకో తెలియదు. చూసేవాళ్ళు కూడా ఒక లైక్ కూడా వేయడం లేదు, ఎందుకని అర్థం అవ్వడం లేదు. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి గైస్. ఈరోజు సింపుల్ అంతేనండి, ఏది పని లేదని చెప్పినాను కదా. సో అందుకనేసి నార్మల్ లాగేనండి, ఏం లేదు. ఇంట్లో లేచినాను, టిఫిన్ చేసుకొని తిన్నాను. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పార్సల్ వచ్చింది భోజనము. సో అంతే, అందుకనేసి బట్టలు మడత పెట్టడం ఉంటే బట్టలు అయితే మడత పెట్టినాను. అండ్ వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసినాను. సో ఇప్పుడు లంచ్ అయితే చేయాలి. లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ చేసి షాప్కి అయితే వెళ్ళాలి. సో అలా ఈరోజైతే ఇలానే ఉంటుంది, ఇలానే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం గైస్, కూడా లేకపోతే రాండి గైస్. మా అమ్మ చేసిన రసం అండి, ఒకటి సాంబారు చాలా బాగుంటుంది. మా అమ్మ చేసేది మస్తు ఉంటుంది. వేడి వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. నెయ్యి అయితే అయిపోయింది గైస్. షాపుకి వెళ్దామన్నా షాపు కూడా క్లోజ్. 1:30కి మా ఏరియాలో ఉన్న తాత షెట్ అంగడి అయితే 1 o'clock పక్కా క్లోజ్ చేశాడు. తర్వాత 4 o'clockేనండి ఓపెన్ చేసేది. సో చూడండి, ఇప్పుడు కిడ్స్ని తింటే అప్పుడైనా నెయ్యి కావాలి మమ్మీ అని అప్పుడైతే చేసుకునేవాళ్ళు, చూసి లేదనేసి. సో అలా ఉంటుంది, కిడ్స్ ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఇంకా చెప్పాను కదా, కుడాలు అయితే తినేస్తాను గైస్. కొత్త మిషన్ అయితే వేసినాను. బోన్ చేసి బట్టలు ఆరేసి కొద్దిసేపు రెస్ట్ చేసి షాప్కి వెళ్ళేదంటే ఈరోజు లాగైతే ఇంతటితో కంప్లీట్ చేసినాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోతో మళ్ళీ కలుస్తాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.